డైలీ విజన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి చేత కరువు జిల్లా ప్రకటన చేయిస్తా, రచ్చబండను అడ్డుకోవద్దు. ఖమ్మం జిల్లా పర్యటనలో రామ్రెడ్డి. ఎండిన పంటలతో అల్లాడుతున్న రైతాంగం, నిరాశతో వరిని దగ్ధం చేస్తున్న కర్షకులు, ఆదుకోవాలని వేడుకుంటున్న అన్నదాతలు. దళితులపై దాడులను అరికట్టాలని డిమాండ్, కేసులు నమోదు చేయకపోతే కలెక్టరేట్ ను ముట్టడిస్తాం. నిరాహార దీక్ష శిబిరంలో కేవీపీఎస్ హెచ్చరిక. వారంతా వృద్ధులు. 60 ఏళ్లకు ఆత్మీయ మిత్రుల ఆనంద సమ్మేళనం. చదువుకున్న కాలేజీ అభివృద్ధికి పాటుపడతామని ప్రకటన. వార్తల్లోని వివరాలు. ఖమ్మం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటింపజేస్తానని రాష్ట్ర మంత్రి రామరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని పార్టీలను మంత్రి కోరారు. ఉద్యోగులంతా ఆదివారం కూడా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లాలో జరుగుతున్న రచ్చబండ కార్యక్రమంలో మంత్రి రామరెడ్డి, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్, జేసీ నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్ పాల్గొన్నారు. తెల్ల రేషన్ కార్డు లబ్దిదారులకు కిలో బియ్యం పంపిణీ చేశారు. పింఛన్ల పత్రాలను, రుణాలను అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతనే కరువు జిల్లా ప్రకటన చేయిస్తానని మంత్రి రామరెడ్డి తన ప్రసంగంలో ప్రజలకు భరోసా ఇచ్చారు. సకల జనుల సమ్మె కాలంలో పెండింగ్ పడిన పనులను ఆదివారం కూడా పనిచేసి క్లియర్ చేయాలని ఉద్యోగులను కోరారు. రచ్చబండ కార్యక్రమం ప్రజల అవసరాలను తీర్చే ప్రోగ్రాం అని చెప్పారు. ప్రజా సమస్యలు అనేకం ప్రభుత్వం దృష్టికి వచ్చి పరిష్కరింపజేసుకునే వీలు ఉంటుందన్నారు. రచ్చబండను అడ్డుకోవడం వలన ప్రజలు నష్టపోతారని, రాజకీయ పక్షాలు అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. కొంతమందికి తెల్ల కార్డు రాలేదని ఆ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు మొట్టమొదటి విడతలో ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగానే మరి ముఖ్యమంత్రి గారు 2వ తారీఖు నుండి ఈ నెలాఖరు వరకు రచ్చబండ కార్యక్రమాలు ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దయచేసి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం కూడా పేదవాళ్ళ కొరకు, రైతుల కొరకు, మహిళల కొరకు, మైనార్టీల కొరకు అందరూ కూడా కట్టుబడిందని చెప్పి చెప్పక తప్పించే విధంగా మనం చెప్తున్నాం. ఆ సందర్భంగానే ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాళ్ళ పక్కా ఇల్లు కట్టుకునే ఒక దృఢ సంకల్పంతోని ఈ 2వ విడతలో 6 లక్షల ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టినాం. వాళ్ళంతా మిత్రులు, చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు, వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. 60 సంవత్సరాల వయసులో వారందరికీ కలుసుకోవాలన్న కోరిక కలిగింది. ఆలోచన వచ్చిందే తడవుగా మిత్రుల సమాచారం పరస్పరం సేకరించుకున్నారు. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్లిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you, we miss all the fun, we miss all the joy, we miss you. ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 1956, 1965 మధ్య చదివిన వీరంతా కాలేజీలోనే కలుసుకోవాలనుకున్నారు. విశ్రాంత ఉద్యోగులు, రాజకీయ నేతలు, శాస్త్రవేత్తలు, న్యాయవాదులు ఉన్నారు. ఉరుకులు పరుగుల జీవితంతో పోటీ ప్రపంచంలో రాణించి ప్రస్తుతం విశ్రాంత జీవితం గడుపుతున్న వీరంతా కాలేజీలో కలుసుకుని గత స్మృతులు నెమరు వేసుకున్నారు. ఎక్కడికక్కడ పనిచేశారు. జీవితంలో ఎలా రాణించాలో అనుభవాలను పంచుకున్నారు.
బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మా కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో, విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. వీరిద్దరూ ఇదే కాలేజీలో చదివారు, ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. విదేశాలు వెళ్లి అక్కడ స్థిరపడ్డ ఈ దంపతుల పేర్లు ఏపూరి హరినాథ్ బాబు, ప్రమీలా కుమారి. 60 సంవత్సరాల తర్వాత కాలేజీ స్నేహితులను కలుసుకోవాలన్న కోరిక కలిగింది. అక్కడ నుంచే ఫోన్ ద్వారా వాళ్ళ కాలేజీ మేట్స్ వివరాలను సేకరించారు. సుమారు 60 మందిని ఒకే వేదికకు తీసుకొచ్చారు. ఆత్మీయ మిత్రులందరం కలిస్తే ఎంత ఆనందమో మాటల్లో చెప్పలేమంటున్నారు ఈ దంపతులు. చాలా రోజులుగా అందరినీ వదిలి ఉండబట్టి చూడాలి చూడాలి అని అనిపించి లాస్ట్ 4 years నుంచి ఈ నంబర్స్ అన్ని కలెక్ట్ చేసాము. అందరి 70-80 నంబర్స్ అయ్యాయి. సో అందరినీ కోఆర్డినేట్ చేసి ఇలా టైం స్పెండ్ చేస్తే హ్యాపీగా ఉంటుందనే ఉద్దేశంతో ఇదంతా చేస్తాం. నెక్స్ట్ ఇయర్ నుంచి కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాము, అందరూ హెల్ప్ చేసి. సో ఏడాదికి ఒకసారి మీట్ అయితే అందరూ హ్యాపీగా ఉంటాము. కదా చదివాను. ఆ తర్వాత ఎంఏ ఎకనామిక్స్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఆ తర్వాత వీ బోత్ జాయింట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. లాస్ట్ 16 years నుంచి వీఆర్ వర్కింగ్ ఫర్ సిటీ ఆఫ్ షికాగో. అక్కడ పనిచేస్తున్నాం అన్నమాట. లాస్ట్ 3 years నుంచి ఇది కండక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మేము ఇక్కడ చదివి 50 years అయిపోతుంది. అందుకని పాత మిత్రులు ఎక్కడెక్కడ ఉన్నారో, ఏమేం చేస్తున్నారో, ఎట్లా ఉన్నారో తెలుసుకుందామని చెప్పేసి ఈ గెట్ టుగెదర్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇది 3వసారి. లాస్ట్ 3 years చేసాం. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి 4 చనిపోయారు, సెకండ్ నుంచి థర్డ్ ఇయర్కి 4 చనిపోయారు. ఈ నెక్స్ట్ ఇయర్కి ఎంతమంది పోతారో తెలియదు. వీఆర్ ఎండేంజర్డ్ స్పీషీస్. గత స్మృతులు నెమరు వేసుకోవడమే కాదు, తాము విద్యాబుద్ధులు నేర్చుకున్న కాలేజీ అభివృద్ధికి కూడా ఎంతో కొంత సాయపడాలని నిర్ణయించింది ఈ ఆత్మీయ మిత్రుల సమ్మేళనం. నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం. దంత వైద్య రంగంలో ఎన్నో సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కుతుంబాక శ్రీరామ్ గారిచే అన్ని రకాల దంత సమస్యలకు అత్యాధునిక పరికరాలచే అత్యంత ఆధునిక చికిత్సలను మనకు అందుబాటులో అందిస్తున్న దంత వైద్యశాల నవ్య దంత వైద్యశాల ఇప్పుడు మీకు అందుబాటులో బస్టాండ్ కు సమీపంలో రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం నందు దంత వైద్య సేవలు అందించబడుతున్నవి. నవ్య దంత వైద్యశాల ప్రత్యేకతలు: అన్ని రకాల దంత చికిత్సలకు డాక్టర్ గారే స్వయంగా చేయుట, పళ్లు లేని వారికి అన్ని రకాల కృత్రిమ పళ్లను అమర్చుట, ఎత్తు పళ్లు మరియు ఎత్తు దవడలను విదేశీ పద్ధతుల్లో సరిచేయుట, రంగు పళ్లను అందంగా చేయుట, క్లినిక్ నందే డెంటల్ ఎక్స్రే మరియు మందుల సౌకర్యం కలదు. ఇతర అన్ని దంత సమస్యలకు కూడా అంటువ్యాధుల సమస్య రాకుండా బాగా స్టెరిలైజ్డ్ చేసిన పరికరాలతో చికిత్సలు నిర్వహించబడును. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కుతుంబాక శ్రీరామ్, నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం. ఫోన్ 08742221777. ప్రారంభోత్సవ ఆహ్వానం. న్యూ శ్రీ లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్, 91.6 KDM BIS హాల్మార్క్ ఏసీ షోరూమ్. గత 15 సంవత్సరాలుగా నాణ్యమైన స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు అందిస్తూ ఖమ్మం పట్టణ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న మా సంస్థ 31/10/2011 సోమవారం ఉదయం 10:55 నిమిషాలకు
ఖమ్మం గాంధీ చౌక్ ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం ప్రక్కన గల నూతన ప్రాంగణంలోనికి అడుగిడుతున్న శుభవేళ మిమ్మలను మనసారా ఆహ్వానిస్తున్నాం. కావున తామెల్లరూ ఇట్టి ప్రారంభోత్సవంకు విచ్చేసి మీ ఆశీర్వాదములు అందజేయవలసిందిగా ప్రార్థించుచున్నాం. ఇట్లు దుగ్గి లక్ష్మి, వైఫ్ ఆఫ్ దుగ్గి శ్రీనివాసరావు, ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్, ఖమ్మం. ఫోన్ 08742224654, సెల్ 9440774654. దళితులపై దాడి చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సుబ్లేడు, రామన్నపేట కాలనీలో దాడులకు పాల్పడిన వారిపైన కేసులు నమోదు చేయాలని కోరింది. ఖమ్మం బస్టాండ్ ఎదురుగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తోంది. సంఘం నేతలు పడిశాల సుధాకర్, మనోహర్, భీమయ్య, సుబ్బారావు తదితరులు దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 11 నుండి నిరవధిక నిరాహార దీక్షలు చేపడతామని కేవీపీఎస్ నేతలు హెచ్చరించారు. 14వ తేదీన కలెక్టరేట్ ను ముట్టడిస్తామని తెలిపారు. ఈ యొక్క జిల్లా ఎస్పీ, డిఎస్పీ గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ యొక్క కేసు పరిష్కారం కాకపోతే ఈ జిల్లా వ్యాప్తంగా మొత్తం అన్ని కులాల సంఘాలని, అన్ని దళిత సంఘాలని, గిరిజన సంఘాలని ఈ రోజు మొత్తం కార్యక్రమంలో తీసుకొచ్చి రేపు 14వ తారీఖున జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడం జరుగుతా ఉంది. బాధితులతోటి 11వ తారీఖు నుండి నిరవధికంగా నిరాహార దీక్ష చేయబోతా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాల్లో అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో మొత్తం కూడా సంఘీభావం తెలిపి మద్దతు తెలియజేసి దళితులకు అండగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖరీఫ్ లో వరుణుడు చూపిన కరుణకు కర్షకుడు మురిసిపోయాడు. జోరు వానలు, జలాశయాల్లో పుష్కలంగా నీళ్లు, 7 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా. ఇక ఈ ఏడాది వ్యవసాయానికి డోకా లేదని ధైర్యంతో అన్నదాతలు శక్తికి మించి పెట్టుబడులు పెట్టారు. విత్తనాల కోసం నానా తంటాలు పడ్డారు. ఎరువుల కోసం గంటల తరబడి క్యూలో నిల్చున్నారు. ఇంత చేశాక తెలిసింది అవేవి శాశ్వతం కాదని. పాలకుల నిర్లక్ష్యంతో నిండా మునిగామని. ఏరువాక సాగితే కష్టమంతా తీరుతుందనుకున్నాడు. ఖరీఫ్ ఆరంభంలో పంటలు కలకలలాడుతుంటే ఆనందపడ్డాడు. రెట్టింపు ఉత్సాహంతో పంటలు సాగు చేశాడు. భారీగా పెట్టుబడులు పెట్టాడు. కానీ నెల తిరగకుండానే మబ్బులు ముఖం చాటేశాయి. ఆకాశం నుంచి చినుకు నేలరాలి 2 నెలలు దాటిపోయింది. నైరుతి రుతుపవనాలు నిరాశను మిగిల్చిపోయాయి. ఈశాన్య రుతుపవనాలపైన నమ్మకం లేకుండా పోయింది. వరిమడి తడారిపోయింది. పచ్చని పొలాలు సాగునీళ్ల కోసం నోర్లు తెరిచాయి. నమ్ముకున్న నాగార్జున సాగర్ కాల్వలో నీరు రాలేదు. నీటి సరఫరా అస్తవ్యస్తమైపోయింది. సకల జనుల సమ్మె పుణ్యమాని విద్యుత్ సరఫరా లేకుండా పోయింది. అన్నదాతకు దిక్కుతోచలేదు. డీజిల్ ఇంజన్లు పెట్టిన పంటలను కాపాడుకోలేకపోయాడు. కండ్ల ముందే వరిమడులు ఎండిపోతుంటే కంటతడి పెట్టాడు. పూర్తిగా వరి పొలాలు ఎండిపోయాయి. కనీసం పశువుల మేతకు సైతం పనికి రాకుండా ఎండాయి. నీరు పెట్టి తన చేతులతోనే పెంచిన వరి పొలం ఎండిపోతే కన్నీళ్లతో పీకేసి నిప్పు పెట్టారు.
ఏదో ఒక ఊరి సమస్య కాదు. 34 మండలాల్లో కనిపించే కరువు దృశ్యం. 2,13,000 ఎకరాల్లో వరి పంటలు దెబ్బతిన్నాయి. 220 కోట్ల మేరకు వరి పంటను జిల్లా రైతాంగం నష్టపోయినట్లు అధికారులు అంచనా వేశారు. ఖరీఫ్ సీజన్తో పాటు రబీపైన ఆశ లేకుండా పోయింది. తొలి విడత కరువు మండలాల ప్రకటనే ఇంతవరకు పూర్తి స్థాయిలో జరగలేదు. ఇక మలివిడత కరువు ప్రకటన వెలువడేదెప్పుడో, అన్నదాతలను ఆదుకునేదెప్పుడో తెలియకుండా పోయింది. ప్రభుత్వం సకాలంలో స్పందించి తగు సాయం చేయకపోతే వ్యవసాయం చేయలేమని రైతులు తెలిపారు. అప్పుల బాధను భరించలేకపోతున్నామని వాపోయారు. ఆయకట్టు చివరి భూముల సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. 2 ఎకరాలు వ్యవసాయం చేశా నేను. నాకున్న 2 ఎకరాలు ఇంకో 2 ఎకరాలు వ్యవసాయం చేసే కౌలు తీసుకొని, అయినా కూడా సొంత పొలం నీళ్లు లేక కాలువ చివరి భూమి నీళ్లు రాక కనీసం 20 రోజులు నీళ్లు రాకపోతే ఏం జరుగుతుందనేది కూడా స్థానిక డిప్యూటీ స్పీకర్ వచ్చి చూసుకున్న పాపానం పోలేదు. ఎక్కడో మాటలు చెప్పడమే కానీ ఇక్కడికి ఈ విధంగా ఎండిపోయింది. ఇది ఉన్నది కూడా ఖమ్మం నుంచి ముదిగొండ రోడ్డు ఏమంటే ఉన్నది RNB ఆధారం అంటే చూడటానికి కూడా అసలు ఆయన కారులో పోతుంటే ఇటు వచ్చేటప్పుడు పర్యటన చూడవచ్చు. నిన్నే CPM మదిర నియోజకవర్గ పోటీ చేసి ఓడిపోయినటువంటి లింగాల కమలరాజు పోతినేని సోర్స్ వచ్చి వాళ్ళన్న ప్రతిపక్షంలో చూసిపోయారు కానీ కనీసం ఇట్లా ఎండిపోతుందని వచ్చి చూసిన పరిస్థితి లేదు. ప్రారంభోత్సవ ఆహ్వానం. న్యూ శ్రీ లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ 91.6 KDM BIS హాల్మార్క్ AC షోరూమ్. గత 15 సంవత్సరాలుగా నాణ్యమైన స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు అందిస్తూ ఖమ్మం పట్టణ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న మా సంస్థ 31/10/2011 సోమవారం ఉదయం 10:55 ఖమ్మం గాంధీ చౌక్ ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా యాక్సిస్ బ్యాంక్ ATM ప్రక్కన గల నూతన ప్రాంగణంలోనికి అడుగిడుతున్న శుభవేళ మిమ్మలను మనసారా ఆహ్వానిస్తున్నాం. కావున తామెల్లరూ ఇట్టి ప్రారంభోత్సవంకు విచ్చేసి మీ ఆశీర్వాదములు అందజేయవలసిందిగా ప్రార్థించుచున్నాం. ఇట్లు దుగ్గి లక్ష్మి, వైఫ్ ఆఫ్ దుగ్గి శ్రీనివాసరావు, LIC డెవలప్మెంట్ ఆఫీసర్, ఖమ్మం. ఫోన్ 08742224654, సెల్ 9440774654. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9వ తేదీన ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. రైతు పోరుబాట కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చే ఆయన పర్యటన వేంసూరు నుండి ప్రారంభం కానుంది. చంద్రబాబు పర్యటన రూట్ మ్యాప్ ను ఖరారు చేసేందుకు తెలుగుదేశం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. జిల్లా నాయకులతో పాటు రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ యాదవ్, నరసింహులు, అరవింద్ గౌడ్ పాల్గొన్నారు. రూట్ మ్యాప్ పై తర్జనా భర్జన జరిగాయి. ఖరారైన రూట్ మ్యాప్ పైన టీడీపీలోని ఒక వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. రూట్ మ్యాప్ మార్చాలని డిమాండ్ చేస్తోంది. ఏది ఏమైనా బాబు పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను శ్రీనివాస్ యాదవ్ కోరారు. బాబు పర్యటన తర్వాత జిల్లా సంస్థాగత ఎన్నికలపైన చర్చిద్దామని చెప్పారు. మనం 9 తారీఖు మీటింగ్ సక్సెస్ అయిన తర్వాత మరి సుమారు 14, 15, 16 ఏదో ఒక తారీఖు నాడు మనం జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని మిగిలిన అంశాలన్నీ భవిష్యత్తు రాజకీయాలలో తప్పకుండా మనం అందరం ఐక్యమత్యంగా ముందుకు పోయి మరి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి మీ అందరి సహాయ సహకారాలతోని మనం ముందుకు వెళ్ళడానికి, మన పార్టీని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లడానికి మనందరం కృషి చేద్దామని చెప్పి నేను పక్క గృహాలపైన పాటల సీడీని రాష్ట్ర మంత్రి రామరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించారు. లబ్ధిదారుల సంక్షేమాన్ని వివరిస్తూ పాడిన పాటలను సీడీ రూపంలో తీసుకొచ్చారు. సామాన్యుడికి సొంత ఇల్లే అందాల హరివిల్లని సీడీ ఆవిష్కరణలో మంత్రి తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే సమయంలో పడే తాపత్రయాన్ని, పూర్తి అయ్యాక పొందే సంతృప్తిని పాటల రూపంలో తీసుకొచ్చిన గృహ నిర్మాణ సంస్థ అధికారులను మంత్రి అభినందించారు. పేదలకు సేవ చేయడంలోనే నిజమైన ఆనందం కలుగుతుందని చెప్పారు. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఖమ్మం జిల్లా ఖమ్మం డివిజన్ వారు సమర్పిస్తున్న ఈ పాటల సంకలనాన్ని ఆవిష్కరిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇల్లు అంటే 4 గోడల రాతి కట్టడము, ఇందిరమ్మ స్కీము విశిష్టత, ఇంటి అవసరము, ఖమ్మం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. డబ్బు అవసరమని డ్వాక్రా మహిళలు ఫోన్లో అడిగితే చాలు రుణాలు మంజూరు చేసేస్తామని కలెక్టర్ సిద్ధార్థ జైన్ భరోసా ఇచ్చారు. ఫోన్ చేసిన 48 గంటల్లోనే రుణం అందజేస్తామని హామీ ఇచ్చారు.
ఇంద్రజల ప్రభ ద్వారా ఎస్సీ ఎస్టీ రైతులకు చెందిన 81,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. ఈ నెల 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకుంటే అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. ప్రజల కోరిక మేరకు పెన్షన్స్ అయితే ఏమి, రేషన్ కార్డులు అయితే ఏమేమి, మహిళలకు రుణాలు అయితే ఏమి, రైతుల అవసరాలు అయితే ఏమి, ఇంత భారీ సంఖ్యలో రైతులు మేలు చేస్తా ఉన్నారు. అది అన్ని లబ్ధులు సక్రమంగా ప్రతి ఒక్కరికి చేరాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి చేత కరువు జిల్లా ప్రకటన చేయిస్తా, రచ్చబండను అడ్డుకోవద్దు. ఖమ్మం జిల్లా పర్యటనలో రామ్రెడ్డి. ఎండిన పంటలతో అల్లాడుతున్న రైతాంగం, నిరాశతో వరిని దగ్ధం చేస్తున్న కర్షకులు, ఆదుకోవాలని వేడుకుంటున్న అన్నదాతలు. దళితులపై దాడులను అరికట్టాలని డిమాండ్, కేసులు నమోదు చేయకపోతే కలెక్టరేట్ ను ముట్టడిస్తాం. నిరాహార దీక్ష శిబిరంలో కేవీపీఎస్ హెచ్చరిక. వారంతా వృద్ధులు. 60 ఏళ్లకు ఆత్మీయ మిత్రుల ఆనంద సమ్మేళనం. చదువుకున్న కాలేజీ అభివృద్ధికి పాటుపడతామని ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.